Okay, we will try to solve few questions under Poisson distribution. The first question is a car hire. Sorry, the first question is a car hire firm has two cars which it hires out day by day. The number of demands for a car on each day is distributed as Poisson distribution with mean 1.5. మీన్ నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, ఇక్కడ మీన్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో. ఇక్కడైతే క్లియర్గా చెప్పున్నారు క్వశ్చన్లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయండి అని. సో చెప్తున్నాను, మీన్ అనేది ఇక్కడ ఇందాక మీరు ఫైండ్ అవుట్ చేశారు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి మీన్ ఎంత లాంబ్డా, కాబట్టి లాంబ్డా వాల్యూ ఈజ్ 1.5. క్యాలిక్యులేట్ ద ప్రపోర్షన్ ఆఫ్ డేస్ ఆన్ విచ్ దెర్ ఈజ్ నో డిమాండ్, on which the demand is refused. సో ఈ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి, మన టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఏ కార్ హైర్ ఫర్మ్ ఏదో ఒక కార్ హైర్ ఫర్మ్ ఉంది, అందులో 2 కార్స్ ఉన్నాయి. విచ్ ఇట్ హైర్స్ అవుట్ డే బై డే మీన్స్ రోజు ఒక రోజు తర్వాత ఒక రోజు అంటే రోజు. డే బై డే అంటే రోజు అన్నమాట. అంటే డే బై డే అంటే చాలా మంది ఒక రోజు తర్వాత ఒక రోజు ఖాళీగా ఉంటాయి, అలా కాదండి, రోజు అన్నమాట. డే బై డే మీన్స్ రోజు ఆ కార్ హైర్ ఫర్మ్ 2 కార్స్ని హైర్ అంటే బాడిగకి ఇస్తుంది. ద నంబర్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ ఎ కార్ ఆన్ ఈచ్ డే ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 1.5. మీన్ మీన్స్ లాంబ్డా. క్యాలిక్యులేట్ ద ప్రపోర్షన్ ఆఫ్ డేస్ ఆన్ విచ్ దెర్ ఈజ్ నో డిమాండ్ అంటే no demand means zero demand. On which demand is refused. Demand ఎప్పుడు రిఫ్యూజ్ చేస్తారు? వాళ్ళ దగ్గర కార్స్ లేనప్పుడు. ఇన్ కేస్ ఒక రోజు 2 కార్స్ కూడా ఎవరైనా బాడీకి తీసుకెళ్ళిపోయారు, తర్వాత ఎవరైనా వచ్చి మాకు కార్ బాడీకి కావాలి అంటే వాళ్ళప్పుడు డిమాండ్ ఏం చేస్తారు? రిఫ్యూజ్ చేస్తారు. ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ కార్స్. ఓకే, విల్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్. Coming to the solution for this question, given that mean lambda is equals to 1.5, whereas p of x is e power minus lambda power x factorial, because ikkada Poisson distribution annadu kabatti direct ga raskunnanu. First we will try to solve the first question. Proportion of days on which there is no demand means x is equals to 0. Actual ga formula enti? Poisson distribution p of capital X equals to small x, which is equals to p of x is equals to e power minus lambda power x by x factorial. Here x value is 0. ఈ ప్రాబ్లంలో small x value ఎంత? 0. So p of 0 means lambda power 0 means 1.5 whole power 0. e power minus lambda, that is e power minus 1.5 by x factorial. 0 factorial means 1. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేసుకుంటారు. 0 factorial means 1. 1.5 whole power 0 means 1. ఇదంతా 1 అయిపోతే e power minus 1.5 వాల్యూ ఎంత అంటే 0.2231. కానీ ఇది కాదు మనకు ఫైండ్ అవుట్ చేయమనింది. ప్రపోర్షన్ ఆఫ్ డేస్ అంటే ఒక ఇయర్కి ఎన్ని డేస్ అలాగా నో డిమాండ్ ఉంటుంది అంటే చాలా మంది మనం కూడా అంటూ ఉంటాము. ఏదైనా బిజినెస్లో అడిగితే ఏం సార్ ఎలా జరుగుతుంది బిజినెస్ అంటే, లేదు సార్ ఈ మంత్లో బిజినెస్సే ఉండదు, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉండవు, ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా. అలాగా 1 ఇయర్లో ప్రపోర్షన్ ఆఫ్ డేస్ హౌ మెనీ డేస్ ఆన్ విచ్ దెర్ ఈస్ నో డిమాండ్. ప్రపోర్షన్ ఆఫ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 365తో మల్టిప్లై చేయాలి, అంతే కదండి. వచ్చినటువంటి ఆన్సర్ని 0.2231ని 365తో మనం మల్టిప్లై చేస్తే ఇయర్కి ఎన్ని రోజులు నో డిమాండ్, దట్ మీన్స్ కార్లు ఖాళీగా ఉంటాయి అనేది మనకు తెలిసిపోతుంది. సో నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ దెర్ ఈస్ నో డిమాండ్ ఆఫ్ కార్, దట్ ఈస్ 365 ఇంటూ దిస్ ఆన్సర్. 81 డేస్ దెర్ ఈస్ నో డిమాండ్ ఫర్ కార్, దెర్ ఈస్ నో డిమాండ్స్ ఆఫ్ కార్. ఓకేనా? ఒక 365 డేస్లో ఒక ఇయర్కి 365 డేస్ ఉంటాయి. ఆ 365 డేస్లో 81 డేస్ దెర్ ఈస్ నో డిమాండ్ ఆఫ్ కార్. నౌ విల్ ట్రై టు సాల్వ్ ద సెకండ్ క్వశ్చన్. That is, first I will read out the second part of the question. On which demand is refused. So we'll try to solve the second question. Proportion of days on which demand is refused. Heading rasani ikkada. Proportion of days on which demand is refused. Demand is refused if the number of demands is more than 2.
మోర్ దాన్ 2 అయినప్పుడే కదండి డిమాండ్ రిఫ్యూజ్ చేస్తాడు. ఇన్ కేస్ ఒకరోజు 2 కార్స్ కూడా హైర్కి వెళ్ళాయి, అంటే ఎవరో బాడీకి తీసుకెళ్ళిపోయారు, తర్వాత వచ్చి ఎవరైనా ఒక వ్యక్తి కార్ హైర్ కావాలి అంటే అతని డిమాండ్ ఏమవుతుంది, రిఫ్యూజ్ చేయబడుతుంది. ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ కార్స్. ఇక్కడ కూడా డిమాండ్ రిఫ్యూజ్ చేశారు అంటే ద కేస్ ఈజ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2. సో పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2. గ్రేటర్ దెన్ 2 మీన్స్ ఫార్ములా మీకు తెలుసు, 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 మీన్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ ఈక్వల్స్ టు 2. ఎక్స్ ఈక్వల్స్ టు 0, 1, 2కి కరస్పాండింగ్ ప్రాబబిలిటీస్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. పీ ఆఫ్ 0, పీ ఆఫ్ 1, పీ ఆఫ్ 2. పీ ఆఫ్ 0 మీన్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 0, ఫార్ములా ఏంటి మళ్ళీ రాస్తాను చూడండి. పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ల్యాండా, ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0, ఇక్కడ ఎక్స్ వాల్యూ 0, ఇక్కడ ఎక్స్ వాల్యూ 1, ఇక్కడ 1, ఇక్కడ ఎక్స్ వాల్యూ 2, ఇక్కడ ఎక్స్ వాల్యూ 2. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాల్సీ విల్ ట్రై టు సింప్లిఫై దిస్ ఎక్స్ప్రెషన్. ఇన్ కేస్ మీకు ఎలా సాల్వ్ చేయాలో డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. సో 0.1913 హియర్ ద ఆన్సర్ ఈస్ 0.1913. అలాగా ఒక ఇయర్లో ఎన్ని డేస్ డిమాండ్ రిఫ్యూజ్ చేయబడుతుంది. దెర్ ఈస్ నో డిమాండ్ ఆఫ్ కార్ మీన్స్ దెర్ ఈస్ నో డిమాండ్ కాదు, ఇక్కడ సంథింగ్ చిన్న మిస్టేక్ ఉంది. దెర్ ఈస్ నో డిమాండ్ కాదు, ఇక్కడ డిమాండ్ రిఫ్యూజ్డ్, ఆన్ విచ్ డిమాండ్ ఈజ్ రిఫ్యూజ్డ్ రావాలి ఇక్కడ. సో ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ on which there is a demand refused. So 365తో మల్టిప్లై చేస్తే 69 days. So 70 days demand is refused. Clearly in a year 70 days demand is refused. That means ఈ 70 days లో కార్ ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయింటారు కాబట్టి ఆ డిమాండ్ని రిఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే.